పొందడానికి యోగ్యమైనటువంటి స్థలాన్ని బ్రహ్మ సదనం. ఇవి రెండు పేర్లు, దేవయజనం, బ్రహ్మ సదనం. అందువల్ల యదను కురుక్షేత్రం దేవానాం దేవయజనం సర్వేషాం భూతానాం బ్రహ్మసదనం అని. ఇది ఏమిటండి? కురుక్షేత్రం ఏమిటి, బ్రహ్మసదనం ఏమిటి అని బృహస్పతి గారు యాజ్ఞవల్క్యుని అడిగాడు. దానికి ఈయన సమాధానం ఏదో ఇది కురుక్షేత్రం అని చెప్తే మళ్ళా ఈయన ఏమన్నాడంటే, అవిముక్తం వై కురుక్షేత్రం, ఏదైతే అవిముక్తం ఉన్నదో అదే కురుక్షేత్రం నాయన. ఇప్పుడు ఇలా చెప్తే మళ్ళీ అవిముక్తం అంటే ఏమిటి అని మనం ప్రశ్నించాలి. అవిముక్తం అంటే ఏమిటి ప్రశ్నించాలి వాటికి. దీనికి ఇప్పుడు ఆ ప్రశ్నకు ఈయన వెళ్ళలేదు బృహస్పతి గారు. అంటే ఈయన అర్థం చేసేసుకున్నాడు, కానీ మనకు అర్థం కాలేదు కదా. మనకి మనం అర్థం చేసుకోవాలి కదా. అంటే విముక్తము అంటే విడువబడినది, అవిముక్తము అంటే అది విడవబడింది కాదు, అంటే కలిసి ఉన్నది. ఇది అర్థం. అవిముక్తము అంటే కలిసి ఉన్నది. కలిసి ఉండడం అంటే ఎవరు దేనితో అని ప్రశ్న వస్తుంది కదా. ఎవరు దేనితో? ప్రత్యేగాత్మ పరమేశ్వరునితో ఏమాత్రము వ్యవధానము లేకుండా ఉంటే, కృతి కూడా దాన్ని మర్చిపోకుండా ఉంటే, ఎప్పుడూ పరమాత్మ దగ్గరే పరమాత్మ విషయకమైన చింతనే ప్రత్యేగాత్మ చేస్తూ ఉన్నట్లయితే దానికి అవిముక్తం అని పేరు. విషయవాసనలో పడితే విముక్తం అని మర్చిపోయినాం. ఇది మర్చిపోవడానికి వీలు లేనటువంటి ఒక స్థితిగా తెచ్చుకోవాలి. ఎక్కడైనా లోకంలో ఇంతవరకు మీరు ఒక చరిత్ర విన్నారా? ఏమని? చిన్న పిల్లవాడిని, 4 మాసాల పిల్లవాడిని చేతిలో పట్టుకుని ఒక తల్లి ప్రయాణం చేస్తున్నది. అక్కడ ఒక మంచి ఏసీ బర్త్లో ప్రయాణం చేస్తున్నప్పుడు పిల్లవాడిని బర్త్ మీద పడుకోబెట్టి స్టేషన్ రాగానే పిల్లవాడిని మర్చిపోయి దిగింది అని ఎక్కడైనా చరిత్ర ఉన్నది. అసలు ఈ కథ కట్టుకథ చెప్పినా ఎవడైనా వింటాడు అసలు. అంటే ఒక తల్లికి ఆ పసికుంది మీద ఉండేటువంటి ప్రేమే ఇంతగా ఉన్నట్లయితే మరి పరమాత్మకు ఈ జీవుడి మీద ఉండే ప్రేమ ఎంతగా ఉంటుంది. అలాగే ఒక చిన్న పిల్లవాడు తన తల్లిని విడిచిపెట్టి తాను మరొక చోట ఉండడానికి ఇష్టపడడు. అలాగే ప్రత్యేగాత్మ పరమాత్మను విడిచిపెట్టి మరొక చోట ఉండదు. అందువల్ల దీనికి అవిముక్తం అని పేరు. ఏదో మనం సంకల్పం చెప్పేప్పుడు అవిముక్త వారణాసి ఇచ్చింది. ఎందుకంటే అది చెప్పారండి, అలా ప్రింట్ అయి ఉన్నదండి. నేనేం చేసేదంటే అలా ప్రింట్ అయి ఉన్నది. దీనికి అర్థం ఏంటంటే ఇది అవిముక్తం. ఈ గంగా, యమున, సరస్వతి. సరస్వతి అనేది జ్ఞానం, గంగా అనేది కర్మ, యమున అనేది భక్తి. మీరు చూడండి, గంగ ఒడ్డుకి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఎవడు చూడకుండా ఉన్నా ఎప్పుడు నువ్వులు, పిండాలు, దర్భలు ఇవే కథలు తప్ప అక్కడ ఏం కథలు ఉంటాయండి?
యమునా నదికి వెళ్ళి చూడండి, ఏ బృందావనమో ఎక్కడికైనా వెళ్ళి చూస్తే కృష్ణుడే కృష్ణుడు, కృష్ణుడే కృష్ణుడు, కృష్ణుడు. ఒక గోపి అంటుంది తాను వంట చేస్తున్నది. ఆ గోపికి భావన ఏమిటంటే ఎప్పుడూ కృష్ణుడు దీని వెనకాల వేణునాదం చేసి దీన్నే ఏదో ఓదారుస్తున్నట్టుగా దాని భావన. ఈమెమో కృష్ణుడి మీద కోపగించినట్లు, అది పొరపాటు అయిపోయింది అని ఈమె సముదాయిస్తున్నట్లు, దానికి ఒక కల్పన మనస్సులో అలా ఒక భావన. ఈవిడ విని అన్నది, కృష్ణ నేను వంట చేసేటప్పుడు నువ్వు వేణు వాగించద్దురా. ఏ వంట చేసేటప్పుడు వేణు వాగిస్తే నష్టమేంటి నీకు? నీ వేణు గానానికి పెద్ద పెద్ద బండరాళ్ళు కరిగిపోతాయి నాన్న, చెట్లు కరిగిపోతాయి, పక్షులు కరిగిపోతాయి, పశువులు మనస్సు కరిగిపోతుంది. లేత దూడలు బాగా ఆకలి వేసి చాలా కోమలమైనటువంటి గడ్డి పాచలు దొరికితే దాని చిన్న నోటితో ఆ గడ్డి పాచలను దాని దంతాలతో తీసి దాన్ని నవిలి ఆ రసం తాగబోయే సమయంలో భగవంతుని వేణునాదం వినిపిస్తే అది గుటక వేయడం మర్చిపోయి కింద కారుస్తున్నది. ఇది వేణునాదం యొక్క పరిస్థితి. ఈ రకంగా ఉంటే ఇప్పుడు నా పొయ్యిలో పెట్టిన కట్టెలన్నీ నీళ్లు కాలిపోతున్నాయి రా బాబు. ఇప్పుడు వంట ఏమవుతుంది? ఇంతలో అత్తగారు వచ్చి నెత్తి మీద ముట్టికాయ వేస్తుంది. 4 గంటలైంది, ఒక్కటి తయారు కాలేదు. ఏం చేసేది? నీళ్లు గారుతున్నాయంటే ఆవిడ వస్తేనా భగభగ మండుతాయి, నేను కూర్చుంటే వేణునాదం వినిపిస్తుంది, నీళ్లు గారుతాయి. అందువల్ల భావించద్దురా. ఇదంతా మన యమున కథ. అక్కడ కూర్చుంటే భక్తే భక్తి, ఆ లోకమే వీరసు. అందువల్ల ఇప్పుడు గంగా అనేది కర్మానుష్ఠానం, యమున అనేది ఉపాసన భక్తి, ఇక సరస్వతి అనేది జ్ఞానం. ఇప్పుడు గంగా యమునలే ఇడా పింగళం, మధ్యలో ఉండే సుషుమ్నే సరస్వతి. ఇలా త్రివేణి సంగమం అంటే ఏమిటి? సరిగ్గా సంగమాల పట్టుకుని చూసాక ముడిగితే మనం ఇక్కడ ఉంటాం. ఏదో సంగమం ఇది. సంగమం ఇడా పింగళ మధ్యంలో ఆ సుషుమ్నలో వాడు వెళ్ళాలి. ఎక్కడ దాకా సహస్రారం దాకా వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. సహస్రారే పద్మే సహరసి భక్త్యా విహరసే. మూలాధారం నుండి ఆరంభించి కుండలిని లేపి మహీ మూలాధారే కమపి మణిపూరే హృతవహం స్థితం స్వాధిష్టానే హృది వరుతమాకాశముపరి మనోబిభ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే అని ఆ కుండలిని జాగరణంలో. అందువల్ల అమ్మవారిని గురించి మాట్లాడుతూ ఒక చోట సంవిత్స్వరూప విసకందల కందరూపే సంసార సంతమ సంబంధ విభాత సంఘే. సంసారము అనేటువంటి చీకటిని పోగొట్టడానికి వచ్చినటువంటి ప్రాతః సంధ్యాకాలం ఇది. సంసార సంతమస బంధ విభాత సంధ్యే. ఎప్పుడైతే సూర్యుడు పొద్దున్నే ఉదయించాడో రాత్రి కటికి చీకటంతా ఉన్న చోటే తెలియకుండా పోయింది. సంసార సంతమస బంధ విభాత సంధి త్రాయస్వ కుండలిని కుంకుమతామ్రదేహే మాతస్త్రికోణ నిలయే. ఆ అమ్మని
ఇలా ప్రార్థించారు. అందువల్ల ఇది ఇప్పుడు అవిముక్తం అనేదే కురుక్షేత్రం నాయన అని. అవిముక్తం వై కురుక్షేత్రం దేవానాం దేవైదనం సర్వేషాం భూతానాం బ్రహ్మసదనం. సరే, ఇవన్నీ చెప్పారు. ఏం చేయాలన్నారు? నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఎక్కడైనా ఉండు, ఏదైనా చేసుకుంటూ ఉండు. నిన్ను నువ్వు ఏం చేయాలంటే అవిముక్తాన్ని విడిచిపెట్టకుండా ఉండాలి. తస్మాత్ ఎత్ర క్వచన గచ్చతి. ఏదో వెళ్ళాల్సి వస్తుంది. మనిషి అయిన తర్వాత పనులు ఎక్కడా ఉంటాయి. ఏదో వాళ్ళు పిలుస్తారు, వీళ్ళు పిలుస్తారు, ఏదో కొన్నింటికి అనివార్యంగా వెళ్ళి తీరాలి. వెళ్తే ఇప్పుడు మనకి అవిముక్తం అనేది పిడాపింగళ మధ్యలో ఉన్నది తెలిసిన తర్వాత అక్కడ లేకుండా ఎక్కడికి పోతాం? దృష్టిని అక్కడ ఉంచితే చాలు. దృష్టి అక్కడ లేకుండా నిజంగా విముక్త క్షేత్రంలో కూర్చున్న లాభం లేదు. అందువల్ల తస్మాత్ యత్ర క్వచన గచ్చతి తదేవ మన్యేత. ఎక్కడికి వెళ్తే అక్కడే కురుక్షేత్రం, వాడికి అదే అవిముక్తం. ఇదం వై కురుక్షేత్రం దేవానాం దేవైదనం సర్వేషాం భూతానాం బ్రహ్మసదనం. ఏమిటండి అక్కడ జరిగే విశేషమేమిటి? అత్ర హి జంతో. అత్ర హి అంటే ఈ అవిముక్త క్షేత్రంలో, అనగా ఇడాపింగళ మధ్యంలో సృష్టిలో ఏం జరుగుతుంది? జంతో ప్రాణేషు ఉత్క్రమమాణేషు. ప్రాణాలు బయటికి వెళ్ళిపోవాలి అని అనుకుంటాయి. అవి ఒక చోట కూర్చోవాలి అనుకో. మనకు ఒక చోట కూర్చోవడం బాగా నడుస్తుంది, బాగా ఉందే, కాశీ బట్టి వెళ్దాం అలా ఏమిటే ఏం లేదు, అలా ఒక రౌండ్ వేసి వస్తాడు. అలాగే ప్రాణాలు కూడా నేను ఒక రౌండ్ వేసి వస్తానంటే కూర్చోకుంటే కూర్చో. మనకి స్థిరత లేదు, వాటికి మాత్రం స్థిరత కావాలనే నియమం. ప్రాణేషు ఉత్క్రమమాణేషు. ఆ ప్రాణాలు ఉత్క్రమణం చేయదలుచుకున్నప్పుడు, అనగా దీనికి ఇంకా కూడా అర్థం తీసుకుంటే ప్రతి నిశ్వాసయందు పోయిన అంటే శ్వాసను పీల్చుకుంటున్నాం, వదులుతున్నాం. వదిలిన తర్వాత నియమంగా నెక్స్ట్ శ్వాస పీల్చి తీరతాము అనే గ్యారంటీ ఏమైనా ఉందే? ఆ వదిలింది అయిపోవచ్చు, అదే అంతిమ శ్వాస కావచ్చు, మనకేం తెలుసు. అందువల్ల ఇప్పుడు ప్రాణేషు ఉత్క్రమమాణేషు అంటే ఒక్కొక్క నిశ్వాసలోనూ, శ్వాస అంటే పీల్చడం, నిశ్వాస అంటే వదలడం. ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఉచ్ఛ్వాస నిశ్వాస. నిశ్వాసం అంటే వదులుతూ ఉంటుంది. అప్పుడు రుద్రస్తారకం బ్రహ్మవ్యాచష్టే. రుద్రుడు అన్నాడు. రుద్రుడు అంటే ఎవరండి? రుద్రుడు అనే శబ్దానికి అర్థం ఏంటంటే రిక్ అనేదానికి రోగం అని అర్థం. రిక్ అంటే రోగం. ఆ రోగాన్ని వినాశనం చేసేవాడికి పేరు రుద్ర. రుజం ద్రావయతి ఇది రుద్ర. రోగాన్ని పోగొట్టేవాడు. అందువల్ల ఈ నమ్మకం చెప్పేవాడు అందరూ చెప్తారు, శ్రీరుద్ర అని చెప్పేవాడు. ఈయన నెంబర్ 1 డాక్టర్ అని చెప్తారు. ప్రథమో దైవ్యో భిషక్ అని చెప్తారు. దివ్యమైన వాడు, ప్రథమ, చాలా గొప్పవాడు అని చెప్తారు. అందువల్ల ఈయనకి రుద్ర అంటే రుజం ద్రావయతి. రోగాలని అలా క్షణంలో చిటికలో తీసేస్తాడు. ఏ రోగాల్ని తీస్తాడండి? దీంట్లో స్పెషలిస్ట్ ఉంటారు కదండి. ఈయన దేనికి స్పెషలిస్ట్ అంటే
ఈ అజ్ఞాన బంధము అవిద్యాబంధము అనే రోగాన్ని తీసేస్తాడు. ఇది తీసే రోగం. అందువల్ల ఈయనకి రుద్ర అని పేరు. ఆయన ఎలా తీయగలుగుతాడు? అవిద్యా రోగాన్ని తీయాలి అంటే జ్ఞానాన్ని ఉపదేశించేయాలిగా. అందువల్ల తారకం బ్రహ్మవ్యాచష్టే, అంటే మనని ఉద్ధరింపచేసేటువంటి ఒక మంత్రం ఉన్నది. ఆ మంత్రాన్ని ఆయన ఉపదేశం చేస్తాడు. అంటే తత్వమసి ఇత్యాది మహావాక్యార్థాన్ని ఉపదేశం చేస్తాడు. ఆ మహావాక్యార్థము ఏ రకమైన శబ్దాలతో అయినా ఉండొచ్చు. తత్వమసి అనే శబ్దంతోనే ఉండాలి అని అవసరం లేదు. అదే రామ అనే శబ్దంతో కూడా అదే అర్థం, కృష్ణ అనే శబ్దానికి కూడా అదే అర్థం, శివ అనే శబ్దానికి కూడా అదే అర్థం. తత్వమసికి ఏ అర్థం ఉందో అదే అర్థం ఈ నామాలన్నిటికీ కూడా ఉన్నది. మరి ఎవరికి ఏం ఉపదేశం చేస్తాడో అనేది ఆయనకి ఎరికి, అది మనకు తెలియదు. కానీ ఎవరికి ఏది ఉపదేశం చేసినా ఉద్ధరించడంలో అవన్నీ సమానంగానే పనిచేస్తాయి. అవి తారకం అనేది మారదు. అవన్నీ నన్ను తరింపచేసేవి. తారకం బ్రహ్మవ్యాచష్టే. ఎందుకంటే ఇలా చేస్తాడు ఆయన మనకు వచ్చి ఇది ఎందుకు ఉపదేశం చేస్తాడంటే, ఏ కారణం చేత ఈ జీవుడు బ్రహ్మై కూర్చుంటాడో ఏనాసౌ అమృతీభూత్వా మోక్షీభూతి, వీడు ముక్తిని పొందుతాడు, వీడు ముక్తిని పొందుతాడు. అందువలన ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎప్పుడూ ఆ పరమాత్మ కోసమే ప్రతీక్ష చేస్తూ ఉండాలి. ఒక చిన్న పక్షి దానికి అండము నుండి బయటికి వచ్చింది, ఇంకా రెక్కలు రాలేదు, దానికి మాట సరిగ్గా రాలేదు, శరీరంలో బలం పెరగలేదు, ఆహారం కోసం ఎక్కడికి వెళ్ళాలన్నా సామర్థ్యం లేదు. కానీ ఆకలి లేకుండా ఉంటుందా? ఆ ఆకలి వేసిన మొదటి క్షణం నుండి ఎప్పుడు ఆ తల్లి వస్తుందా అని నిరీక్షణ చేస్తూనే ఉంటుంది. ఆ బూట్లో కూర్చుని క్షణానికోసారి కనీసం కిచ్చికిచ్చిమండం కూడా దానికి రాదు, ఇంకా శబ్దం కూడా దానికి రాదు. భావం హృదయంలో అయితే శబ్దం ఉన్నది, బయటికి శబ్దం రాదు. అక్కడి నుంచి ఆ తల్లి కోసం 1000 కళ్ళతో నిరీక్షణ చేస్తూనే ఉంటుంది. ఆకలి వేసిన తర్వాత ఇటు అటు చూడగలదా, ఆడుకోగలదా, ఇంకొకరితో పోట్లాడగలదా? ఏం చేయగలదు? దానికి ఏమీ చేతకాని స్థితిలో ఉన్నది. అది కేవలం ఆ తల్లి కోసం ప్రతీక్షిస్తుంది. అలా ఏ జీవుడు నిజానికి జ్ఞాన పిపాస కలిగి ఉంటాడో వాడు సద్గురువుని ఉపదేశం చేసేవాడు. ఉపదేష్ట రాడా, మనకి ఉపదేశం చేయడా అని అలా ఎదురు చూస్తూనే లేక దూడల్ని తల్లితో పాటు ఆవుతో పాటు మేయడానికి బయటికి పంపించారు. బయటికి పంపిస్తే అవి నడవలేవు ఇంకా. అందువల్ల వీటిని లేక దూడల్ని ఇంట్లో కట్టి పెడతారు. 10 దాకా తల్లితో తిరుగుతూ ఉంటాయి. 10 తర్వాత ఆ గోవుల్ని తీసుకుని వెళ్తారు. మళ్ళా వచ్చే వాటికి 4, 4:30, 5 గోధువులు మీద వస్తాయి. ఆ వచ్చే వాటికి ఇవి 2 దగ్గర నుంచి 3 దగ్గర నుంచి పొద్దునైతే ఏదో గంతులు వేస్తూ ఉంటాయి. కశ్యప్ పొద్దున తాగిన పాలధార మలంతో గంతులు వేస్తుంది. కాశ్యప్ మాట్లాడలా కూర్చుంది. ఇక 3 దగ్గర నుంచి చూస్తూనే ఉంటాయి. ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుంది.
వచ్చి రాగానే దాని మీద తలతో కొరికి ఇది చేసి అది చేసి ఆ సంతోషాన్ని పట్టలేక ఏదో చేస్తుంది. అలా ఏ జీవుడు జ్ఞాన పిపాసుడై పరమాత్మ కోసం ఎదురు చూస్తూనే ఉంటాడో వాడు అవిముక్తంలో ఉన్నవాడు. అందువల్ల తస్మాత్ అవిముక్తమేవ నిషేవేత, దాన్నే సేవించాలయ్యా. నిరంతరము అవిముక్తాన్ని సేవించాలి. అనగా భ్రూమధ్యం నుండి దృష్టి ఇటు అటు పోకూడదు, భ్రూమధ్యంలోనే దృష్టి ఉండాలి. అవిముక్తమేవ నిషేవేత, ఈ అవిముక్తాన్ని విడిచిపెట్టకూడదు. కొద్దిసేపు నేను అలా వినిస్తానండి, ఇలా వినిస్తానండి. అవిముక్తన్న విముంచేత్ ఏవమేతద్యాజ్ఞవల్క్య. ఈయన భరద్వాజుడైన ప్రశ్నకు యాజ్ఞవల్క్య చేసిన సమాధానం చాలా నచ్చింది. నిజమేనండి మీరు చెప్పింది, ఇది ఇంతే ఏవమేతత్ అని అన్నాడు. అంటే ఆయనకి అసలు అవిముక్తం అనే దాని మీద ప్రశ్న లేకుండా ఆయనకు అర్థం అయిపోయింది. ఇప్పుడు అత్రి అనే వారికి వచ్చిందంటే అసలు ఏమిటండి ఈ అవిముక్తం ఏమిటి, దేవుడు తెలియట్లేదే, దీని గురించి కొంచెం మీరు చెప్పండి. ఇది మీరు చెప్పకుండానే ఏదో దాని నిషేవేత అంటే ఏంటి అని భరద్వాజుడు చెప్పిన దానిపైన ఈయన మాట్లాడుతూ అథ హైనమత్రి పప్రచ్ఛ. అథ అనే దానికి భరద్వాజ ప్రశ్నానంతరం అత్రి గారు ప్రశ్న వేశారు యాజ్ఞవల్క్యుడు. అంటే ఒకరు ప్రశ్న వేసిన తర్వాత దాని సమాధానం అంతా విన్న తర్వాత దానిలో మనకి తెలియని అంశాన్ని అడగాలి అని మనకి శృతి చక్కగా చెప్తున్నది. ఏదో సంబంధం లేని ప్రశ్న మనం ఇవ్వకూడదు. నీకు తనియా ఉందేడా? நீங்கள் அங்கே போயிட்டு திரும்பி இது பண்ணுங்க. అందువల్ల ఈయన అత్రి గారు ఎవరు ప్రశ్న వేశాడు, ఏమండి ఏ భగవంతుడు ఉన్నప్పుడు పరోక్షంగా ఆయన మాట్లాడట్లా, ఈ భగవంతుడు ఉన్నాడు. ఏష యహ అని ఒక శబ్దము, ఎవడు అని, ఏష అంటే ఈయన అని, ఈ పరమేశ్వరుడు అంటున్నాడు. అంటే ఈయనకి ప్రత్యక్షంగానూ కనిపిస్తున్నాడు, కానీ అంతటి ప్రస్ఫుటంగా కనిపించట్లేదు. అందువల్ల ఈ అనంతమైన అవ్యక్తమైనటువంటి పరమాత్మ ఉన్నాడో, ఏషోనంతో వ్యక్త ఆత్మ, ఆ పరమాత్మను నేను ఎలా గుర్తించేది స్వామి? తం కథమహం విజానీయ. ఇక్కడ ఏష అనే దానికి మరొక అర్థం కూడా చెప్పుకోవాలి. యహ అనే దానికి శాస్త్రముల్లో ప్రసిద్ధమైన సర్వజ్ఞుడైన సర్వశక్తుడైనటువంటి ఆ పరమాత్మ, ఏష అనే దానికి ఈ ప్రత్యేగాత్మ, వీళ్ళిద్దరూ ఒకటే చెప్పారు కదా మీరు. ఈ బ్రహ్మాత్మను అంటే ప్రత్యేక భిన్న బ్రహ్మను నేను ఎలా గుర్తించాలి అని అర్థం. ప్రత్యేక భిన్న బ్రహ్మను, కేవలం బ్రహ్మను గుర్తించడం వేరు, కేవలం తనను గుర్తించడం వేరు. తానే బ్రహ్మయని ఎలా గుర్తించాలి, బ్రహ్మయే తానని ఎలా గుర్తించాలి? తం కథమహం విజానీయ, నేను ఎలా గుర్తించేదండి? ఇది వేసిన ప్రశ్న. అంటే బ్రహ్మవేత్తలు వేసేటువంటి ప్రశ్నలు ఏదో సాధారణంగా లేవు. కాకపోతే శంకరాచార్యులు లాంటి వారు మహాప్రందరూ ఈ పుస్తకాలు గట్ట ఎందుకు పడతారండి? ఇదన్నా సాధారణ ప్రశ్న. సహోవాచ యాజ్ఞవల్క్య, ఆయన అన్నాడు, నాయన నీవు అవిముక్తాన్ని ఉపాసించరా. ఆయన అడిగిన ప్రశ్నకు ఎలా తెలుసుకోవాలి అంటే అవిముక్తాన్ని ఉపాసించ. అవిముక్త ఉపాస్య,
ఏ అనంతమైన అవ్యక్తమైన ఆత్మను నువ్వు తెలుసుకోదలుచుకున్నావో ఆ అవిముక్తాన్ని ఉపాసించు. అయితే ఆ పరమాత్మ అవిముక్తంలో ఉన్నాడు నాయన. సహా అవిముక్తే ప్రతిష్ఠిత. అవిముక్తమందు ఆయన అక్కడ ఉన్నాడు, కదలడు. అక్కడి నుంచి కదిలేవాడికి ప్రతిష్ఠ ఉందండి. రోజు అయ్యవారు దేశ సంచారం, అమ్మవారు గ్రామ సంచారం అని తిరుగుతూనే ఉంటే ప్రతిష్టనేమిటి? ఎక్కడ ఉన్నవాడు అక్కడ కూర్చుంటే వాడు ప్రతిష్ఠితుడు. అందువల్ల సహ అవిముక్తే ప్రతిష్ఠిత. అయితే ఈ అవిముక్తం ఎక్కడ ఉంటుందండి? అవిముక్త కస్మిన్ ప్రతిష్ఠిత. అవిముక్తంలో పరమాత్మ ఉన్నాడు. ఈ అవిముక్తం ఎక్కడ ఉంటుంది అంటే అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే వర్ణాయాం నాస్యాం చ మధ్యే ప్రతిష్ఠిత. వర్ణకు నాసికి మధ్యలో ఇది ప్రతిష్ఠితమై ఉంటుంది. ఈ మనం ఇంతకుముందు అనుకున్నటువంటి గంగా, యమున, సరస్వతి అని మనం ఇంతకుముందు అనుకున్నాం. దానినే ఇక్కడ వరణ, అసి అని కూడా చెప్పుకుంటే అదే ఇడా పెంకలన్నీ మనం సరిపోతుంది. దీన్ని శృతి చాలా ముద్దుగా నాసి అని వాడింది. ఈ నాసి అనే దాన్నే ఇప్పుడు ఎవరికైనా ఒక పేరు జానకి రామ అని పేరుంటే ఎరా జానకి ఎలా ఉన్నావు, ఎరా రామ ఎలా ఉన్నావు అని పేరులో సగం పిలుస్తారు. సత్యభామను భామా అని పిలుస్తాడు. ఆవిడకి ఒకరోజు కోపం వచ్చింది. ఎప్పుడు కోపం వస్తుంది సత్యభామకు. భామాను పిలవడానికి అభిప్రాయం ఏంటి అంటే నా దగ్గర సత్యం లేదులే కదా నువ్వు చెప్పేది, ఏదన్నా అర్థం చేసుకుంటే చాలు నేను చెప్పడానికి. అలాగే భీమసేనుడిని కొంతమంది భీమా అని పిలుస్తారు, కొంతమంది సేన అని పిలుస్తారు. అంటే నామంలో ఏదో ఒక భాగాన్ని ఒక పార్టీకి ఇస్తారు, మొత్తం పేరు పిలుస్తారు. నామకరణం చేసేటప్పుడు మాత్రం తాడు చెట్టింది నామాన్ని పెడతారు. పిలిచేటప్పుడు ఏవో సంటి గుజ్జి ఏదో పిలుస్తారు. అలాగే నాసి అనేదాన్ని అసి అని పిలవడం ఆరంభించారు, అన్నా అని తీసేసి. అందువల్ల వరణ అసి, వారణాసి, వారాణసి అని ఇటువంటి పేర్లతో దీన్ని ఇప్పుడు పిలువబడుతుంది. ఇప్పుడు నాసి అని. అందులో వరుణకి నాసికి మధ్యలో అవిముక్తం ప్రతిష్ఠితమై ఉన్నది అని చెప్పాడు. దానికి ఇది కదా అడిగింది, మధ్యే ప్రతిష్ఠితం. ఇప్పుడు ప్రశ్న ఏమిటి? అయ్యా వరణ అంటే ఏమిటి? కా వై వరణ కాచ నాసి అన్నప్పుడు దీనికి మనం చెప్పేటువంటి అర్థములు ఏదో మనం చూపించి ఏమండి ఇదే వర్ణ అండి, ఇవాళ ఇదంతా పొల్యూషన్తో పాడైపోయిందండి అని ఈ వర్ణన ఆయన చూపించట్లా. వీళ్ళు ఏం చెప్తున్నారు? వర్ణ అంటే ఎవరంటే సర్వాన్ ఇంద్రియకృతాన్ దోషాన్ వారయతి తేన వరణా భవతి. తేన అంటే ఆ కారణము చేత, ఏ కారణము చేత సర్వేంద్రియ దోషాలని నివారింపచేస్తుందో ఆ కారణముతో ఆ నదికి వరణ అని పేరు. వారయతి, నివారయతి. ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, వీటిలో అన్నిటికీ అధ్యక్షమైనటువంటి మనస్సు 11 దోషాలు చాలా 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 వస్తాయి. ఈ ఇన్ని దోషముల్ని కూడా పోగొట్టేటువంటిది మరణ. అంటే ఎప్పుడైతే ఒకడు శ్వాసను
నిరోధం చేస్తాడో ఆ నిరోధం చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనోనిరోధం జరుగుతుంది. ఎవరికైనా ఒకడికి ఇప్పుడు ఒక బిందెలో నీళ్లు పెట్టాం, ఆ నీళ్లు ఎప్పుడు కదులుతాయంటే బిందె కదిలితే ఆ నీళ్లు కదులుతాయి. ఆ బిందెను పెట్టిన చోటు ఎక్కడో బల్ల మీద పెట్టాం, ఆ బల్ల ఇటు ఊగుతుంది, ఆ నీళ్లు ఊగుతూ ఉంటాయి. అంటే బిందె ఊగితే నీళ్లు ఊగుతాయి. అలాగే ప్రాణం ఇటు అటు స్పందిస్తూ ఉంటే మనస్సు స్పందిస్తూ ఉంటుంది. ప్రాణం కనుక స్పందించకుండా గతి విరుద్ధమై ఉన్నట్లయితే మనస్సు కూడా స్పందించకుండా ఉంటుంది. అందువల్ల ప్రాణస్పంద నిమిత్తకమైంది మనస్పంద. అందువల్ల వీళ్ళు ఏం చేస్తారు? మనోనిరోధం పరోహియోగో మనసస్సమాధి. పెద్ద యోగం ఏంటి? మనస్సుని ఏకత్వం చేయడం. దాన్ని చేయడానికి మొట్టమొదటి సాధనం ప్రాణ నిరోధం. ఏ ఒక క్షణం ప్రాణాన్ని వాడు నిరోధిస్తాడో ఆ సమయం మనస్సు ఇటు అటు కదలదు. ఒకవేళ వీడు ముక్కుని గట్టిగానే పట్టుకున్నాడు, చేతి వేళ్లకు ముక్కుకి ఫిలికాలు వేసి పట్టుకున్నాడు, కానీ మనస్సు చెలిస్తోందంటే వాడు ప్రాణాయామం చేయడు, వాడు ఏదో పిచ్చి పనులు ఏవో చేస్తున్నాడు. అందువల్ల మనోనిరోధం అనేది ప్రాణ నిరోధాన్ని బట్టి ఉంది కాబట్టి ప్రాణాయామం చేస్తే వాడికి అందువల్ల మనకి మనోనిరోధం అనేది వచ్చిందంటే దాన్ని చూసుకోవాలి ప్రాణాయామం వల్ల. ఇప్పుడు ఎప్పుడైతే మనోనిరోధం చేశాడో ఇక దోషాలు ఎక్కడి నుంచి వస్తాయి? సకల దోషాలకు మూలం ఇదే కదా. అక్కడే ఉందో చూడు, వాళ్ళు ఏం చెప్తున్నారో విను, ఇది ఎంత బాగుందో చూడు. ఏదో మనని చెడగొట్టేది ఇంతకంటే ఎవ్వరూ లేదు. అందువల్ల వారి మనస్సే వారికి శత్రు, అంతే కదా శత్రు. ఆ శత్రువు కావడం వల్ల దీన్ని జయించాలంటే ప్రాణ నిరోధం చేయాలి. అతః తేన వరణ అంటే యోగం చేసినందువలన, ప్రాణాయామం చేసినందువలన సర్వదోషాలు పోతాయి. దీనికి శ్రీమద్భాగవతంలో ప్రాయశ్చిత్తాల గురించి మాట్లాడుతూ ఎన్నో రకమైన ప్రాయశ్చిత్తాలు ధర్మశాస్త్రంలో చెప్పారు. ఎన్నో చెప్పారు. ఎన్ని చేసినా మళ్ళా వాడు తప్పు చేస్తూనే ఉంటాడు. అదిగాక ఒక మనిషి ఎన్ని చేయగలడండి? ఎన్ని దానాలు చేయగలడు? దానం చేయాలంటే మళ్ళీ డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలంటే మళ్ళీ అబద్ధం చెప్పాలి, మళ్ళీ కృత్యం చేయాలి, మళ్ళీ ప్రాయశ్చిత్తం చేయాలి, మళ్ళీ డబ్బు సంపాదించాలి. ఏమిటిది? ఇదేనా ప్రాయశ్చిత్తం? అందువల్ల సమస్త దోషాలకి పరిహారం ప్రాణాయామం అని చెప్పారు శ్రీమద్భాగవతం. అందువల్ల ఇప్పుడు అక్కడ అదేగా చెప్పేది, సర్వానింద్రియకృతాన్ దోషాన్ వారయతి. కాబట్టి ఇది వరణ. మరి ఈ నాశి ఏమిటంటే నాశయతి ఇది నాశి. నాశయతి అని అంటే దాంట్లో తాళవ్య శకారం, శివాయ శకారం నాశి అని రావక్కర్లేదా అని అంటే అక్కడ భాష్యంలో రాశారు. ఈ సకారము శకారార్థంలోనే వచ్చిందయ్యా అని రాశారు. నాశి అనవలసిన చోట నాసి అన్నారు. అది నాశీనే అంటే నాశనం చేస్తుంది. కాబట్టి ఏం నాశనం చేస్తుంది? సర్వాన్ ఇంద్రియకృతాన్ పాపాన్ నాశయతి. ఇంద్రియముల చేత చేయబడినటువంటి కర్మేంద్రియముల చేత తొక్కకూడని చోటు తక్కితే కర్మేంద్రియంతో పాపం చేశాం కదండి. ముట్టుకోకూడని దాన్ని ముట్టుకుంటే కర్మేంద్రియంతో పాపం చేశాం కదా. అలాగే చూడకూడని దాన్ని చూస్తే జ్ఞానేంద్రియంతో పాపం చేశాం. వినకూడని దాన్ని వింటే జ్ఞానేంద్రియంతో పాపం చేశాం. చింతించతగని దాన్ని చింతించినట్లయితే మనస్సుతో పాపం చేశాం. ఈ రకంగా ఏ పాపాలైనా ఇంద్రియకృతాలే. ఆ పాపాలకు కారణం దోషం. అందులో దోషం పాపం, దోషం పాపం.
అందువల్ల సర్వాన్ ఇంద్రియకృతాన్ పాపాన్ నాశయతి. అందువల్ల దీనికి పేరు నాశీ అని వాస్తవంగా పేరు. కానీ నాశీని ముద్దుగా పెట్టుకున్నాం, ముద్దు పేర్లు కొన్ని ఉంటాయి, దానికి ఏమిటని అర్థం అడగకూడదు. పెట్టుకునేప్పుడు విజయలక్ష్మి, జయలక్ష్మి అని పేరు పెట్టుకుంటారు. దాని తర్వాత విద్యుని పిలుస్తారు. అంటే అది ముద్దది, దానికి అర్థం ఏంటి అడగకూడదు. నాశయతి పెట్టుకుని నాసి అని, తేన నాసి భవతి. ఇప్పుడు వీడికి వరణ అసి అంటే ఏమిటో అర్థమైంది. దీని మధ్యలో అవిముక్తం ఉంది అని తెలిసింది. ఆ అవిముక్తంలో పరమాత్మ ఉన్నాడని తెలిసింది. ఆ అవిముక్తమే బ్రహ్మసదనం, ఆ అవిముక్తమే దేవయజనం. అయితే ఇది ఉండేటువంటి చోటు మధ్యం అని అన్నారు. మధ్యం అంటే సుమారుగా అసివర్ణలకు మధ్యలో ఒక 20 కిలోమీటర్లు కూడా నాకు సరిగ్గా తెలియదు, ఎంతో కొంత ఉంటుంది కదండి. ఇప్పుడు గంగలో వరుణ వచ్చి కలిసే చోటు నుంచి అట్లాగే అసి కలిసే చోటు మధ్యలో కనీసం 20-25 కిలోమీటర్లు లేకుండా ఉంటుందే. ఈ మధ్యలో ఉంటే సరైన పాయింట్ చెప్పవయ్యా, ఎక్కడ మధ్య అంటే ఇప్పుడు ఎక్కడైనా కావచ్చు. 25 కిలోమీటర్ల మధ్యలో 23, 22, 12, 13 ఏమిటి అని కథమచ్చాస్య స్థానం భవతి అని మళ్ళా ప్రశ్న విషయం. తెలుసుకునేవాడు కూలంకషంగా తెలుసుకుంటున్నాడు, ఏమీ విడిచిపెట్టట్లేదు. కథమచ్చాస్య స్థానం భవతి అంటే దానికి భ్రువోర్ఘ్రాణస్య జయసంధి అంటే కనుబొమ్మలు అంటారు కదా, ఆ కనుబొమ్మలకి ముక్కుకి సంధి ఎక్కడ ఉంటుందో అంటే అది పాయింట్. ఆ కనుబొమ్మలు ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉన్నాయి. ఆ భ్రూ అని అంటారు దాన్ని. ఆ భ్రూ అనేది పెద్ద ధనుస్సులాగా ఉంటుంది. దాంట్లో ఈ నాసిక వెళ్ళి ఒక చోట టచ్ అవుతుంది. ఆ స్థానం భ్రువోర్ఘ్రాణస్య చ యస్సంధి స ఏష ద్యౌః లోకస్య పరస్య చ సంధిర్భవతి. అది మొత్తానికి సంధి అని అంటే అది ఒక పెద్ద సెంటర్ అన్నమాట. అది ఏదో ఇంతకుముందు మనకి గాంధీ సెంటర్లని ఏవో సెంటర్ల పేర్లు ఉండేవి. అలాగే ఇది ఒక పెద్ద జ్ఞానానికి ఇది సెంటర్. అది భ్రువోర్ఘ్రాణస్య చ యస్సంధి స ఏష ద్యౌర్లోకస్య పరస్య చ సంధిర్భవతి. ఇప్పుడు మనం ఈ వాక్యాలన్నీ చదువుతున్నామే, దీనిపైన చాలా గొప్ప గొప్ప విచారాలు ఉన్నాయి. ఈ విచారాలలో కొంతమంది ఒక రకమైన అర్థాలు చెప్పారు, అది కాదు అని కొంతమంది. దీని మీద చాలా పెద్ద వాద వివాదాలు జరుగుతూ ఉంటే చివరికి ఈ వాద వివాదాలు కోర్టు దాకా వెళ్ళినాయి. ఈ కోర్టులలో కేవలం ఏదో మన జిల్లా కోర్టులు, హైకోర్టులు కాకుండా సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టులో దీని కేసుని బాగా నడిచింది. దీన్ని బ్రహ్మసూత్రాన్ని సుప్రీంకోర్టు అంటారు. ఆ బ్రహ్మసూత్రంలో వైశ్వానరాధికరణం అని ఒక అధికరణం ఉంది. అక్కడ ఏమంటారంటే ఆమనంతి చ ఏనం అని ఒక సూత్రం ప్రత్యేకంగా. ఆమనంతి అంటే ఇలా వేదవిత్తులందరూ కూడా ఇలా చెప్తున్నారు నాయన అని వ్యాసుల వారు ఈ ఉపనిషత్తుని ఇదే వాక్యాన్ని అక్కడ తీశారు. దీనిపైన శంకర భాష్యం, వీరు భావతులు, రత్నప్రభలు, కల్పతరువులు, పరిమళాలు చాలా చాలా విస్తృతమైన వ్యాఖ్యానాలు, దీంట్లో చాలా చాలా విచారం ఉన్నది. ఇప్పుడు మనం అవన్నీ పోతూ ఉంటే మళ్ళా ఎక్కడి నుంచి ఎక్కడికో పోతూ ఉంటాం.
అందువల్ల ఈ సంధి ఉన్నదే ఏతద్వై సంధిం సంధ్యాం బ్రహ్మవిద ఉపాసతే. దీనినే నాయన అందరూ ఈ దేవతనే సంధ్య, అక్కడ ఉండే దేవతనే. ఇప్పుడు ఏదైతే కురుక్షేత్రము, ఏదైతే దేవయజనము, ఏదైతే బ్రహ్మసదనము, ఏదైతే అవిముక్తమో, ఎక్కడైతే శ్రీరుద్రుడు తారక బ్రహ్మోపదేశం చేస్తాడో అక్కడ ఉండేటువంటి చైతన్య శక్తి ఏదైతే ఉన్నదో దానినే సంధ్యా అనే పేరుతో ఆ దేవతని పిలిచి ఆమెను ఉపాసన చేస్తూ ఉంటారు వాళ్ళు. అందువల్ల మన వాళ్ళు ఉపనయనంలో బ్రహ్మోపదేశం అంటారండి. ఇప్పుడు ఏమన్నా సన్యాసం తీసుకుంటున్నాడా ఏమిటి? బ్రహ్మోపదేశం పేరు ఏమిటి? ఉపనయనంలో గాయత్రి మంత్రోపదేశం చేస్తున్నారు, బాగానే ఉంది. బ్రహ్మోపదేశం అని కదా మనందరం వాడేది. వాడు ఎవరన్నా అడిగాడా పెట్టాడా? పాపం వాడికి చిన్న పిల్లవాడు, ముక్కువత్సలాలని వాడికి వెళ్ళి వాడి నెత్తి మీద గుడ్డ వేసి ఏదో నేను బ్రహ్మోపదేశం చేశానంటే వాడు ఏం చేస్తాడు? మన సంస్కారాలు ఇవి. ఆనాటి నుండి మనం బ్రహ్మోపదేశం చేస్తున్నాం. అంటే మనకి లౌకిక విద్యలు చెప్పించాలి, ఏదో చేయించాలి, వీడి చేత వీడికి ఏదో టర్బన్ కట్టించాలి, అసలు భావాలే మనలో లేవు. వీడికి బ్రహ్మోపదేశం చేసేస్తే ఇక వాడి సంస్కారాన్ని బట్టి వాడు పైకి వస్తాడు. ఇప్పుడు అలా కాదు, మనం కాన్వెంట్లో వేసేస్తే ఇక వాడి సంస్కారాన్ని బట్టి వాడికి వస్తాడు. ఇంకా చూస్తున్నాం కదా సంస్కారాలు, ఏ సంస్కారాలు వస్తున్నాయి మనకి కళ్ళు బయలు కమ్ముతున్నాయి. ఇది మాట. అందులో సంధ్యాం బ్రహ్మవిద ఉపాసతే. ఇక్కడ సంధ్య అనే శబ్దానికి క్రియ కాదు. మన వాళ్ళు ఏం చేస్తున్నావురా? సంధ్య చేస్తున్నాం అంటే సంధ్య అనేది ఒక క్రియ అని కూడా ఒకటి ఉన్నది. అలా కాకుండా సంధ్యానికి కాలం అని కూడా ఒకటి ఉంది. ఈ సంధ్యాకాలంలో ఎందుకురా తింటాం? సంధ్య అనేది కాలానికి ఉంటుంది, సంధ్య అనేది క్రియకి ఉంది. సంధ్య అనే ఒక దేవత ఉంది. సామా సంధ్యాభిరక్షతు. ఆ సంధ్య నన్ను రక్షించుగాక అంటే సంధ్య అనేది దేవత. అందువల్ల సంధ్యాం ఉపాసిష్యే. సంధ్యను, ఆ దేవతను నేను స్వస్వరూపంగా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాను. అందువల్ల ఏతద్వై సంధ్యం అని ఇప్పుడు ఈయన ఏం చెప్పారంటే యాజ్ఞవల్క్యులు, అదే ఇవాళ ఏదో అడుగుతున్నావు, నువ్వు 7వ సంవత్సరం ఉపనయనం చేసినప్పుడు నీకు బ్రహ్మోపదేశం చేశారు కదా, సంధ్యావందనం చెప్పారు కదా, ఆ సంధ్యావందనంలో నీవు చేసేటువంటి సంధ్యా దేవత ఉంది కదా. ఇప్పుడు సంధ్యాంతర్పయామి, సంధ్యాయే నమః అని ప్రతి చోట సంధ్యా దేవతలు అంటున్నావు కదా. ఆ సంధ్య ఇదే రాబాయ్. ఏ బ్రహ్మవేత్తలందరూ సంధ్యని ఉపాసిస్తున్నారో అదే ఇది. ఏదో కొత్తగా వారణాసి, ఈ కురుక్షేత్రం, ఇవన్నీ కొత్తవేం లేవు, ఇవన్నీ ఆనాటి విషయాలే. అందువల్ల ఏతద్వై సంధ్యం సంధ్యాం బ్రహ్మవేద ఉపాసతే ఇది సోవిముక్త ఉపాస్య. సోవిముక్తం జ్ఞానమాచష్టే. ఇప్పుడు అవిముక్తం అంటే ఏమిటంటే జ్ఞానం నాయన. యో వై తదేవం వేద అని ఈయన ఈ బ్రాహ్మణాన్ని పూర్తి చేస్తున్నాడు. పై బ్రాహ్మణాల్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి ముఖ్యం ఈ ఉపనిషత్ వ్యాఖ్యానం కాదు, లలాటనయనార్చిత. మనకు కావాల్సింది అక్కడ ఈ లలాటనయనం అనే దానికి, ఈ లలాటనయనం అనే శబ్దానికి అర్థాన్ని రాస్తూ ఆచార్యుల వారికి ఆ బ్రహ్మసూత్ర భాష్యం గుర్తుకొచ్చింది. ఆయన రాసిన పంక్తిని ఒక్కసారి చదివితే తథాచ అన్నారు ఆయన. ఏమిటిని తథాచ అంటే ఏమిటి? లలాటం అనే శబ్దానికి భ్రూ మధ్యాన్ని చెప్పి, అంటే భ్రూమధ్యం అంటే అవిముక్తం కదా. నయన శబ్దానికి జ్ఞానాన్ని చెప్పి, ఇప్పుడు అందువలన దీనివల్ల తేలిన సారాంశం ఏమిటి అంటే తథాచ.
ఊర్ధ్వదృష్టిభి ఖేచరీముద్రయ విలీన చిత్తై. ముందర అసలు ఆ చిత్తం అనేటువంటి మహా పిశాచం ఎక్కడికో పోవాలి. అది పోనంతసేపు మనం ముందరకి వెళ్ళలేం. అది కాళ్ళకి బంధం వేసినట్టు. 2 కాళ్ళకి కలిపి ఒక బంధం వేస్తే ఎంత గుర్రమైనా ఏం పరిగెడుతుందండి? అది పరిగెత్తలేదు. అలాగే ఈ చిత్తం ఉన్న మనిషి ఈ ఆధ్యాత్మికంగా పరిగెత్తలేడు. అందువల్ల వాడు ఏం చేయాలి? ఖేచరీ ముద్రాది సాధనలతో విలీన చిత్తై అసివర్ణయోర్మధ్య దేశాభిధాన అవిముక్తకృత పరమేశ్వరారాధన పర పురుష ప్రాప్యత్వాభిధాయక అత్రి ప్రశ్నోత్తర జాపాలుశ్రుతిగత యాజ్ఞవల్క్యోత్తర వాక్యగత నిర్దిష్ట భూమికాజే సిద్ధిమత్ పురుషై అని ఒక్క వాక్యంలో అయినా గడగడగడగడ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చెప్పుకొచ్చాడంటే మొత్తం ఇదంతా చెప్పేశాడు. అంటే ఇదంతా ఆయన దృష్టిలో ఉన్నది ఒకే మాటలో ఇగో ఇది అన్నీ చెప్పేశాడు. ఇంత గడగడగడ చెప్తే అర్థం చేసుకుంటే మనకి ఎక్కడుంది? మనకి నిదానంగా పట్టుకురావాలి. ఇప్పుడు మనకి పూర్తిగా అర్థమవుతుంది. ఈ వాక్యం అర్థం కావడం కోసమే నేను దీన్ని పట్టుకొచ్చి పెట్టాను. ఎందుకంటే ఈయన మొత్తం అడ్రస్లంతా ఇచ్చేస్తున్నాడు. అసివర్ణయో మధ్య దేశాభిధాన అవిముక్తకృత అక్కడ పరమేశ్వరారాధన సంధ్యా ఉపాసతే అన్నారే పరమేశ్వరారాధన పర పురుష ప్రాప్యత్వాభిధాయక. ఇదేనండి అత్రి ప్రశ్న. దీనికి యాజ్ఞవల్క్య సమాధానం అత్రి ప్రశ్న ఉత్తర. అది జాబాలిశ్రుతిలో ఉన్నది. ఎంత స్పీడ్గా ఆయన ఎంత వెళ్ళిపోతుంది, సారగర్భితంగా వెళ్తుంది. ఆయన వేగాన్ని మనం అర్థం చేసుకోవడానికి జాబాలిశ్రుతి అంటే ఏమిటండి? ఏదో శృతి అంటే మనకి వేదం తెలుసు, మధ్యలో జాబాలిశ్రుతి ఏమిటి, గబాలిశ్రుతి ఏమిటి, ఎన్ని శృతులు ఉంటాయి ఏమిటి? అందువల్ల జాబాలశ్రుతి కింద యాజ్ఞవల్క్యోత్తర వాక్య నిర్దిష్ట భూమికాజీ సిద్ధిమత్ పురుషై. ఈ భూమికను జయించినటువంటి వారి చేత అర్చింపతగినది. ఏమండి ఇది? దీన్ని ఇప్పుడు ఎందుకంటే మనం అందరం కూడా కాశీలో ఉంటున్నాము, అవిముక్తుల్లో ఉంటున్నామనే అభిమానం మనకు ఉన్నది. అది అభిమానం చాలా మంచిది. పంచక్రోశి అనేది మనకి చాలా ముఖ్యమైనది. దానిలో ఈ భావన కూడా మనకి వస్తే ఈ జాబాలు, ఎందుకంటే కాశీ వాళ్ళం కాబట్టి నేను ఈ శృతిని మధ్యలో చాలా శృతులు వచ్చినాయి. ప్రతి శృతికి నేను పట్టుకురాలేదు. దీన్ని ఎందుకు పట్టుకొచ్చారంటే మనం కాశీలో ఉంటున్నాము, కాశీలో ముక్తి పొంది తీరుతాము అనేటువంటి అభిమానంలో ఉన్న వాళ్ళకి నిజంగా కాశీ ఏమిటి తెలుసుకోవాలి. మనకి కాశీ అనే శబ్దానికి జ్ఞానం అని అర్థం. కాశీ అనే శబ్దానికి అర్థం జ్ఞానం. అందువల్ల ఆచార్యుల వారు కాశీ పంచకంలో సాకాశికాహం నిజబోధరూప అన్నారు. నేనే కాశికను, జ్ఞానాన్నే కాశికను అని నిజబోధం. బోధం అంటే జ్ఞానం, జ్ఞానాత్మకమైంది కాశీ. ఇది అవిముక్తంలో ప్రతిష్ఠితమై ఉన్నది. ఇప్పుడు అన్నీ మనకి సరిగ్గా వస్తున్నాయి కదా. సోదంతా తీస్తే సరిగ్గా చూపిస్తాం. ఇప్పుడు సోది చెప్పేవాళ్ళు లేరు, పాతకాలంలో ఉండేవాళ్ళు. ఆ సోది సరిగ్గా రావాలి. అందువల్ల ఇప్పుడు మనకి దీన్ని రోజు మనం కాశీలో ఉన్నాము అని ఒక 10 సార్లు తలుచుకోవాలి. ఏమిటి? ఎక్కడ అసి, ఎక్కడ వరణ, ఎక్కడ అవిముక్తం, ఎక్కడ కాశీ ఏమిటి, మనం ఏం చేస్తున్నామని రోజుకి ఒక కనీసం ఒక 10-15 సార్లు తలుచుకుంటే మనకి ఇదే భావన అలవాటైపోతుంది. స్నానం చేసిన వెంటనే ఒకసారి, పునః సంధ్యావంతమైన వెంటనే ఒకసారి, పూజకు కూర్చుంటే ఒకసారి, భోజనాలు కూర్చుంటే ఒకసారి, కాశీ అన్నప్పుడల్లా మనం దీన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఆ అత్రి గారు, ఆయన అంతకుముందు ఉన్న బృహస్పతి, వీళ్ళందరూ మన కోసమే వాళ్ళు ప్రశ్నించారు. నిజంగా వాళ్ళకన్నా ప్రశ్నలు ఉంటాయా ఏమిటి? వాళ్ళందరూ మహానుభావులు, వాళ్ళందరూ విదిత వేదితవ్యులు. ఏదైతే తెలుసుకోదగినది ఉందో అదంతా వాళ్ళు తెలుసుకున్నారు. విదిత వేదితవ్యులైనటువంటి వాళ్ళకి ప్రశ్నలు అంటూ లేవు. మనలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని, అయ్యా నాకు
శంక దీని సమాధానం చెప్పండి అని అడుగుతారు. అందువల్ల ప్రశ్న సమాధానాన్ని వాళ్ళకి తప్ప మన అని ఈ రకంగా లలాటమైన అర్చిత అని ఉత్తమాధికారులకు చెప్పి, అయ్యా మీరు చెప్పేదంతా ఏం తలకెక్కట్లేదంటే, అరే మనకెందుకురా, నీకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు, నేను ఇంకో అర్థం చెప్తానని. అథవా తృతీయ నేత్ర వతా శివేన తత్స్వరూప రుద్రైర్వా పూజిత. ఏం లేదు నాన్న, దీనికి అర్థం ఏం లేదు. ఏమిటంటే అర్థం, తృతీయ నేత్రం కలిగిన శివుడి చేతనే ఆమె అర్చింపబడుతూ ఉంటుందని అర్థం. నీకు నాకేం సంబంధం లేదు. ఎవరికైతే తృతీయ నేత్రం ఉన్నదో శివుడికి, ఆయన ఏం చేస్తూ ఉంటాడు, ఎంత వారైనా దాసులే, ఆయన అర్చిస్తూ ఉంటాడు, ఆమెను అర్చిస్తూ ఉంటాడు. ఇదేరా ఈ రామానికి అర్థం. ఇప్పుడు ఇందాక చెప్పిన అర్థం అంతా కొట్టుకుపోయింది, ఏమీ లేదు. ఎవరో ఒక ఆయన వచ్చి ఒక పెద్ద మహాస్వామి ఆయన అడిగారు, ఏమండి నేను చాలా కాలంగా ఆలోచిస్తున్నాను, చాలా కాలంగా నేను చదువుకుంటున్నాను, శుక్లాంబరధరం విష్ణు అంటే నాకేమిటో అర్థం కావట్లేదండి. ఈయన చూశాడు, నువ్వు ఎంతకాలంగా చదివావు, ఎవరెవరి దగ్గరికి వెళ్ళావు అన్నీ అడిగాడు. వాడు ఊళ్ళో ఉన్న పెద్ద పెద్ద పండితుల పేర్లన్నీ చెప్పాడు. ఇక ఈయనేమనుకున్నాడంటే, ఇంతమంది పండితులు ఫెయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం చెప్పడం కూడా వేస్ట్, ఇప్పుడు మనం కూడా ఫెయిల్ కావడం ఎందుకు, నీకు నేను అర్థం చెప్తా విను. రేపు ద్వాదశి నాడు బలానా వారింటికి వెళ్ళు, వాళ్ళ ఇంట్లో చక్కటి ఆవడలు వేస్తారు, అవి తిని వచ్చిన తర్వాత నేను నీకు చెప్తాను, కనీసం ఒక డజన్ లాగించరా అంటే వాడు నిజంగా అలాగే తినిచ్చాడు. వచ్చిన తర్వాత అడిగాడు, ఏమిటంటే మీరు అర్థం చెప్తాను. ఆ ఆవిడకే నా పేరు శుక్లాంబరధరం విష్ణు అని పేరు, ఎందుకంటే ఏం లేదు. ఎందుకంటే అది తెల్లగా ఉంటుంది కదా శుక్లాంబరం, చాలా వ్యాపకంగా ఉంటుంది. పెద్ద పెద్ద అప్పట్లో ఏమిటో మరి వాళ్ళ చేతులు ఎంత ఉండేవద్దులే, ఇంత పెద్ద భూచక్రాలు అంత చేసేవాడు, అంతంత పెద్దగా ఎట్లా వచ్చేవద్దులే విష్ణు. అది తెల్లగా చల్లగా ఉంటుంది, శశివర్ణం. దాన్ని ఒక చేతిలోకి 4 తీసుకుంటే చతుర్భుజం, అది తింటే ప్రసన్నవదనం, అది తింటే నిద్రకు విఘ్నాలేమీ ఉండవు, హాయిగా 4 గంటలు పడుకోవచ్చు. సర్వ విఘ్నోపశాంతి, ఇదే అర్థం వాడినాడు. ఈ అర్థం ఎవరు చెప్పలేదండి అన్నాడు. ఎవరు చెప్తారో బాబు, ఇప్పుడు వాడికి అర్థమైపోయింది. ఇంతకుముందు బాబు ఎవరో మంచి అర్థం చెప్తే, అలాగే ఇప్పుడు ఈయన లలాటనే మార్చుదా అంటే ఇప్పుడు ఎవరికి అర్థమయ్యట్లేదు. అయ్యా ఆయన అమ్మవారిని పూజించాడు, అది చాలా బాగా ఉంది. అందుకే పూజించడానికే వివాహం చేసుకున్నాడు, అందుకంటే పనే ఉంది, ఆమెను పూజించాలనే చేసుకున్నాడు. అందువలన అథవా తృతీయ నేత్రవత శివేన తత్స్వరూపరుద్రైర్వా పూజిత. ఒక ఆయన వివాహానికి కన్యను వెతుకుతూ ఉండగా ఎవరో ఒకరింటికి వెళ్ళినప్పుడు ఆయనతో కూడా ఉన్న వాళ్ళతో చెప్పాడు, ఈ ఇంటి కన్యకను నేను వివాహం చేసుకుంటాను అని మొట్టమొదటి చెప్పేశాను. వాళ్ళు అడిగారు, ఏమిటండి ఇలా కారణం అవుతాను, కానీ ఇంద్ర వివాహం కానీ తర్వాత చెప్తాను. వివాహం అయిన తర్వాత కొద్ది రోజులకి ఆవిడ ఈయన్ని వేధిస్తూ ఉండేది. ఏమండి మీరు ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? దానికి కారణం ఇప్పుడు చెప్తున్నా విను. వారింటికి వెళ్ళిన వెంటనే నాకు ఒక సూచన, భగవత్ సూచన ఒకటి వచ్చింది. ఏమిటంటే, జన్మాంతరంలో వీళ్ళని నువ్వు చాలా వేధించావు, ఆ వేధించిన పాపాన్ని పోగొట్టుకోవాలంటే ఆ పిల్లని వివాహం చేసుకో అని నాకు సూచన వచ్చింది. అందువల్ల ఇప్పుడు ఆమె ప్రతిక్రియ చేస్తున్నది, నేను అనుభవిస్తున్నాను. ఇది అంతా పోతే
ఇక మనకి నిష్ప్రతిబంధంగా మన జ్ఞానానికి మనం పడవచ్చు. అందువల్ల నేను నిర్ణయించుకున్నాను, మనం చేసినటువంటి పాపానికి ఒక దండన కూడా కావాలి కదా. అలాగే వివాహం ఎందుకు చేసుకున్నారంటే అర్చించడానికే చేసుకున్నాడు. అందువల్ల రుద్రేణ అర్చిత. ఓం లలాట నయనార్చితాయై నమః. లక్షణోజ్వల దివ్యాంగీ, దివ్యమైన శరీరం కలిగినటువంటిది దివ్యాంగి. అది ఉజ్వల దివ్యాంగి, అద్భుతంగా ప్రకాశించేటువంటి దివ్యమైన శరీరం కలది అమ్మ. ఆ ఉజ్వలత అనేది పుడుతూనే వచ్చేది, ఏదో ఇది వేస్తే అది వేస్తే ఇది రాస్తే అది పూస్తే వచ్చేది కాదు, స్వాభావికంగా వచ్చే ఉజ్వలత. ఇక్కడ దేనితో ఉజ్వలమైంది అంటే లక్షణం. ఈ లక్షణం అనే దానికి మళ్ళా అనేకమైన అర్థం. లక్షణం అంటే ఆచార్యుల వారికి మొట్టమొదటి దృష్టి ఆధ్యాత్మిక దృష్టే పడుతుంది. వినేవాడి ముఖాన్ని చూస్తారు, వాడి ముఖం చూస్తే వాడికి ఏం అర్థమైనట్టు లేదు. అప్పుడు ఈయన మార్చుకుని ఒక లౌకిక దృష్టిలో కూడా వస్తాడు. మొట్టమొదటి ఆధ్యాత్మిక దృష్టి. లక్షణం అనగానే సత్యము జ్ఞానం అనంతం బ్రహ్మ, ఇది స్వరూప లక్షణం. యతో వాచో నివర్తనం, యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంతి విసంవిశంతి అనేది తటస్థ లక్షణం. తటస్థ లక్షణం అంటే ఏమిటి? లక్ష్యంలో దేనికి లక్షణం మనం చెప్తున్నామో దాన్ని లక్ష్యం అని అంటారు. మనం ఏదైనా ఒక వస్తువుకి లక్షణం చెప్పాలి. అది ఎలా ఉంటుంది, గోవు అంటే ఎలా ఉంటుంది అని ప్రశ్నిస్తే ఇప్పుడు లక్ష్యం గోవు. ఒకడేమంటాడు, కొమ్ములు ఉంటే గోవండి. అదే అయినా కొమ్ములు గేదెలకు కూడా ఉన్నాయి, గొర్రెలకు కూడా ఉన్నాయి, కాబట్టి ఆ లక్షణం బాగాలేదు. మరి అయితే గిట్టలు ఉందండి, అరే గిట్టలు చాలా జంతువులకు ఉన్నాయి, మరి ఏం లక్షణం చెప్తారండి? గంగడోలు ఒకటి ఉంటుందండి, ఈ కంఠం దగ్గర మెత్తటి చర్మం వేళ్లాడుతూ ఉంటుంది, దాన్ని గంగడోలు అంటారు. అది వేరే 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 పశువులకు లేదు, అది కేవలం గోవుకే ఉండేది. అందువల్ల అటువంటివి గంగడోలు, ఇంకా ఇటువంటివి లక్షణాలు చెప్తే ఇవి ఆ లక్ష్యంలో ఉంటాయి. ఇది కాకుండా కొన్ని లక్షణాలు ఎలా చెప్తారంటే, ఏమండి ఇప్పుడు నాకు ఉదరంలో చాలా పీడ ఉన్నది, దీనికి నేను ఏ ఔషధాన్ని వాడాలి అనగానే ఈయన ఏం చేస్తారు, ఏ ఔషధంలో జీర్ణశక్తి ఎక్కువగా ఉంటుందో, ఏది చాలా స్వయం జీర్ణం కావడంలో తేలిగ్గా ఉంటుందో అని ఏవో లక్షణాలు చెప్తారు. ఈ లక్షణములన్నీ దానిలో ఉండకుండా ఇవి మనకి దాన్ని తెలుపడి చేస్తాయి, తటస్థంగా ఉంటాయి. మన వాళ్ళు అంటారు నేను తటస్థంగా ఉన్నాను. తటస్థంగా ఉన్నానంటే దానిపైన ఎక్కువ మొక్కుతో లేను. అలా తటస్థ లక్షణములు యతోవా ఇమాని భూతాని జాయంతే ఇత్యాదులు. అంటే ఈ నిజంగా జగత్ కారణత్వం అనేది బ్రహ్మలో లేదు. ఎందుకంటే జగత్తుని మిథ్య అని చెప్పే వాళ్ళకి మిథ్యకు ఒక కారణం అంటానా? మరి జగత్ కారణం అనే దానికి అర్థం ఏంటంటే ఈ జగత్తుతో కూడా ఉందంటే దీనికి ఒక కారణంగా నువ్వు గుర్తించు, ఏదో కూడా ఉండాలిగా. అంటే ఈ సర్పానికి కారణం ఏమిటి? ఇందాక నాకు ఈ వెలుతురు రాకముందు చీకట్లో ఒక సర్పం తెలిసిందే, ఆ సర్పానికి కారణం అంటే ఆ తాడే. తాడు నిజంగా సర్పానికి కారణం అయితే పగట్లో ఎందుకు కాదు? అది కారణమైతే రాత్రే అవుతుంది, పగట్లో కాదనే ఉంది. ఈ కారణం అనే దానికి ఇంతకంటే మరొకటి ఏమీ చెప్పడానికి వీల్లేదు. కాబట్టి
అది తెలియకపోవడం వల్ల ఈ సర్పం వచ్చింది అని అర్థంలో చెప్పారు. అంటే రజ్జస్వరూపం అనేది స్పష్టంగా గ్రహించలేకపోవడం వల్ల అది అన్యాకారంతో మనకి ప్రతీతమైంది. అలాగే పరబ్రహ్మ స్పష్టంగా ప్రతీయమానం కాకపోతే అది జగదాకారంలో ప్రతీయమానమైంది. కాబట్టి జగదాకార ప్రతీతికి నిమిత్తంగా ఉన్నందువలన దీనికి కారణం అని ఒక పేరు పెట్టేశాం. అందువల్ల ఇది తటస్థ లక్షణం. అందువల్ల ఇప్పుడు ఇక్కడ లక్షణోజ్వల దివ్యాంగి అన్నప్పుడు ఆచార్యులు ఏం చేశారంటే 2 విధములైన లక్షణములతోనూ ప్రకాశించేటువంటి దివ్యమైన శరీరం కలది అని ఒక స్వరూపం కలది అని ఒక అర్థం చెప్పేశారు. అంటే ఆయన స్వాభావికమైన అర్థం ఇది. ఈయన ఏం చెప్పారు? దీవ్యతి ప్రకాశతేది దివ్యం. దివ్యాంగి అని ఎందుకంటే దివ్యం అంటే ప్రకాశమానమైనది, దాన్ని దివ్యం అని అంటారు. లక్షణై, లక్షణములు అంటే ఏంటి? స్వరూప తటస్థ నామకై. వెంటనే ఆయనకు వచ్చేది అదే థాట్. స్వరూప లక్షణం, తటస్థ లక్షణం. స్వరూప తటస్థ లక్షణ నామకై, ఆ వాట్లతో లక్షణై ఉజ్వలం, శోభితం, శుద్ధం, అటువంటి ప్రకాశమానమైన స్వరూపం. అంగం అంటే స్వరూపం, విగ్రహం ఏ అమ్మవారికి ఉన్నదో ఆ అమ్మవారికి పేరు లక్షణోజ్వల దివ్యాంగి అని పేరు. మరి ఏమండి, ఈ లక్షణములతో ప్రకాశించేటువంటి దివ్యమైన ఉజ్వలమైన సుశోభితమైన ఇది అంటే దీన్ని ఎవరు తయారు చేశారండి ఇలా అంటే? ఆయన అన్నారు, బాగా కరిగించిన నీతిని 4 గంటలైన తర్వాత ఏమండి దీన్ని కఠినంగా ఎవరు తయారు చేశారు అని ప్రశ్నిస్తే ఏం చేస్తారండి? కరిగించమని చెప్పారు, కరిగించారు. 2 గంటల తర్వాత ఆ కరిగించింది తీసుకురా అన్నారు. అది కఠినమై కూర్చుంది, పేరుకుపోయింది. నువ్వే దాన్ని కఠినం చేశావంటే వీళ్ళ కర్తలు. దాని స్వభావం అది స్వభావం. అది ఆ ఔష్ణ్యం అనేది దానికి తగిలినప్పుడు నైమిత్తికంగా అది ద్రవిస్తుంది, కానీ అది కఠినంగా ఉంటుంది. దాని స్వభావం అది. దాన్ని ఎవరు ఏం చెయ్యక్కర్లా, ద్రవించడానికి ఏదైనా చేయాలి. అలాగే నీరు స్వభావంగా ద్రవించి ఉంటుంది. ఒకవేళ దాన్ని కఠినంగా చెయ్యాలి అంటే చాలా మైనస్ పాయింట్లోకి ఇంకా వెళ్ళి వెళ్తే అది మొత్తం గడ్డగడ్డిపోతుంది. మీరు చూశారో చూడలేదో, ఉత్తరకాశీ నుంచి మనకి కేదార్నాథ్కి వెళ్ళేటువంటి మార్గంలో గంగని చాలా చోట్ల దాటాలి. రోడ్డు అట్లా ఉంది, మళ్ళీ ఇటు దాటాలి వస్తూనే ఉంటుంది గంగా, ఇటు వస్తూనే ఉంటుంది మందాకిని. ఆ వచ్చేటప్పుడు కొన్ని చోట్ల ఇవాళ అందరూ వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారు, వీళ్ళకేం తెలియదు. మగరు నడిచి వెళ్తూ ఉంటే అన్ని చోట్ల బ్రిడ్జీలు ఉండవు, ఆ గంగని దాటి వెళ్తూ ఉంటారు. అక్కడ గంగ ప్రవాహం ఎక్కువ, డేంజర్ అనేది వాస్తవం, కానీ లోతు ఎక్కువేం లేదు. పర్వతం మీద వెళ్తున్నది, ఈ రాతి నుంచి ఆ రాతి మీద వెళ్ళచ్చు. అక్కడ వెళ్ళేటప్పుడు ఏం చెప్తారంటే తెల్లవారుజామున 4:30-5 ప్రాంతాల్లో ఆ గంగని దాటియాలి. ఎందుకంటే అప్పుడు ఆ నీళ్ళన్నీ గడ్డగట్టి ఉంటాయి. దాని మీద కాలు వేస్తే జారదు, అంటే కిందకి వెళ్ళదు, నీళ్లు కాలకూడదు, వెళ్ళిపోతాం, దాటిపోతాం. కానీ కొద్ది ఆలస్యం చేశామంటే ఒక 6:30-7 అయిన దగ్గర నుంచి సూర్యుడు రాకపోయినా సూర్య ప్రభావం అంటూ ఉంటుంది. కింద నుంచి నీళ్లు పారుతుంటే పైకి రాయిలా కనిపిస్తుంది. కాలు వేశామంటే ఇక లోపలికి వెళ్ళిందంటే ఆ కాలు రాయి అయిపోతుంది. ఇక వాడిని ఎవ్వరు ఏం చేయలేరు. ఎందుకంటే ఇంకోటి చేద్దామని వాడు ఎక్కుంటాడు. అక్కడ ఈత కొట్టే పరిస్థితి కాదు, ప్రవాహం ఎక్కువ. అసలు అక్కడికి వెళ్ళేవాళ్ళకి ముందర చెయ్యి కాలు అన్నీ ముద్ద కట్టుకుపోయినాయి, రక్త ప్రసారం లేదు, ఏమీ లేదు, ఏం చేయడానికి వీల్లేదు. అందువల్ల
మా గురుగారు తీసుకెళ్తూ చెప్పేవారు, సరిగ్గా 4వ ఏటికల్లా బయలుదేరి ఎలాగోలా ఒక ఇది పుచ్చుకొని అక్కడ వెళ్ళిపోవాలి. అది దాటిపోతే ఇక మనకు కష్టం. అంటే ఈ నీరు కాఠిన్యాన్ని స్వభావంగా పొందలేదు, నిమిత్తం వలన పొందింది. కానీ ఘృతము కాఠిన్యాన్ని స్వభావంగా పొందుతోంది, ద్రవత్వాన్ని నిమిత్తంగా పొందుతుంది. అలాగే అమ్మ మీరు రషరు ఘృత కాఠిన్య న్యాయేన, ఘృత కాఠిన్యం, ఘృతం అంటే నేతిలో ఉండే కాఠిన్యాన్ని ఎవరు చేశారంటే ఏంటి? లక్ష్మణోజ్వల దివ్యాన్ని, ఈవిని దివ్యాంగంగా ఏదో తల్లులు పిల్లల్ని చాలా చక్కగా అందంగా తయారు చేసినట్లు ఈవిని ఎవరు తయారు చేయాలి? ఘృత కాఠిన్య న్యాయం రావటం అలాగే ఉంటుంది, అది స్వభావం. ఏ మాట రాశారో చూడండి, ఆయన ఒక న్యాయాన్ని ఇచ్చారు, ఘృత కాఠిన్య న్యాయం. ఎవ్వరూ ఆమెకు దయ అనేది ఎవరు నేర్పాలి, కరుణ అనేది ఎవరు నేర్పాలి? స్వభావం. ఘృత కాఠిన్య న్యాయేన తదాత్మానగ్గ స్వయమకుత, తనను తానే అలా తయారు చేసుకున్నదమ్మా. ఉజ్వలంగా దివ్యంగా అటువంటి శరీరాన్ని ఎవడైనా ఒక శిల్పి వచ్చి ఆవిడ ఏమైనా చేశాడా? చతుర్ముఖ బ్రహ్మావిని చేశాడా? ఎవరు చేసింది? ఆవిడ స్వయమకురుత, స్వభావసిద్ధంగా. ఎందుకంటే బ్రహ్మగారే ఆమెను చూసి ఆశ్చర్యపడుతున్నాడు. బ్రహ్మగారే ఇది మన వల్ల కాదు, ఆమె చరణంలో ఉండేటువంటి ఒక రేణువుని తీసుకుని ఈ బ్రహ్మగారు ఆ రేణువుని ఉపాసించి, బ్రహ్మగారు మొత్తం సృష్టిని కదండి సృష్టించింది. తనీయాంసం పాంసం, చిన్నది తనీయాంసం, తనీయాంసం పాంసం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్. విరించి అంటే బ్రహ్మగారు దేన్ని చింతించాడు? ఆ చిన్న పాద రేణువుని ఉపాసించాడు. తనీయాంసం పాంసం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్. చేసి ఏం చేస్తున్నాడు? చాలా గొప్పగా ఇంత బ్రహ్మాండాన్ని సృష్టిస్తున్నాడు. విరచయతి లోకాన్ అవికలం, ఏమీ తేడా లేకుండా చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు. పెద్ద పెద్ద బ్రిడ్జీలు, పెద్ద పెద్ద ఇంజనీర్లు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తూ ఉంటే ఓపెన్ చేయడానికి ముందర కూలిపోతున్నాయి. బ్రహ్మగారి బ్రహ్మాండం అలా ఉందా ఏంటి? అవికలం. ఇది కారణం ఏమిటని దాన్ని చింతన చేశాడు. విరించి సంచింతన్ చంచన్వన్ విరచయతి లోకానవికలం. ఆయన ఒక్కడే కాదు, మన మహావిష్ణువు సంరక్షిస్తున్నా అన్నాడు. ఈయన మాత్రం ఏంటి సంరక్షణ? అదే రేణువుని స్మరిస్తూ మహత్యేన శౌరి కథమపి సహస్రేణ శర, 1000 తలలతో ఈయన ప్రళయం చేసేటువంటి ఆయన కూడా హరస్సంక్షుద్యైనం, ఆయన కూడా ఇలాగే చేస్తున్నాడు. అందరూ ఎవరు ఏ పని చేయాలి అన్నా ఎవరి చరణ రేణువో వీళ్ళకి ఆలంబనం, ఆమెను ఎవరు తయారు చేస్తారు? ఇందులో ఘృతకాఠిన్య న్యాయేన అది ఎలా తయారైపోయింది. ఏమిటంటే అది తదాత్మానం స్వయమకురుత, ఎవ్వరూ ఏం చేయలేదు. ఇంతటి సౌందర్యమా ఏమిటి అసలు? సౌందర్యానికి ఎక్కడైనా సౌందర్య సీమ, అది నిస్సీమ సౌందర్యం, అందులో సౌందర్య లహరి అన్నారు ఆయన. అది మహా తరంగములు వస్తూ ఉండే దాంట్లో. అందులో ఘృత కాఠిన్య న్యాయేన తత్ ఆత్మ ఇది శ్రుతే సచ్చిదానంద ఘనీభూత జీవాత్మకో విగ్రహో యస్యాస్స. ఇక్కడ ఆచార్యుల వారి చమత్కారం ఏమిటిది? సచ్చిదానంద ఘనీభూత వరకు బాగానే ఉంది. అంటే ఎలాగైతే చాలా
గొప్ప వెన్నను కరగబెట్టి చక్కగా ఆ రోజునే కాచినటువంటి నెయ్యి, దాని రుచే వేరు, దాని వాసనే వేరు. అది దానంతటది గడ్డగట్టి ఆ పేరు నెయ్యిని, దాని పేరు నెయ్యి చుక్క అంటారు, అది వేసుకుని అసలు వడ్డల్లో పేరు నెయ్యి చుక్క ప్రత్యేకంగా ఉడ్డించేవాడు. ఈ నెయ్యి చుక్కే పోయింది, పేరు నెయ్యి చుక్క వస్తే ఏం లేదు. ఆ పేరు నెయ్యి చుక్కను ప్రత్యేకంగా వేసుకుంటే అది సచ్చిదానంద ఘనీభూతం. కేవలం ఆ ఘనీభూతమైన దాంట్లో చాలా గొప్పగా ఉంటుంది. అది ఎవరండి అన్నారు, జీవాత్మక విగ్రహ, అదే జీవుడు. ఇప్పుడు సచ్చిదానందాన్ని ఆరంభించి అదే జీవుడని ఈ కలిపేయడమే ఇప్పుడు వీళ్ళ దగ్గర అద్వైతం. అది వాళ్ళకి స్వభావం, వాళ్ళకి అనుభవం. అది సచ్చిదానంద ఘనీభూత జీవాత్మకమైన విగ్రహం ఏ అమ్మవారికో ఆ అమ్మ లక్షణార్జున దివ్యాంగి. జీవాత్మకో విగ్రహో యస్యాస. అందువల్ల జీవుణ్ణి బ్రహ్మను భేదంగా చూడడం వాళ్ళ వల్ల చేత కాదు అసలు. ఆ రెండు ఒకటి అనేటువంటి అనుభవం స్పష్టంగా వాళ్ళకి ప్రతి అడుగులా జీర్ణించిపోయింది వాళ్ళకి. ఎక్కడ ప్రతి నామంలోనే ఈ విషయాన్ని స్మరిస్తూనే ఉంటారు. అందువల్ల సచ్చిదానంద ఘనీభూత జీవాత్మకో విగ్రహో యస్యాస అని ఈ లక్షణోజ్వల దివ్యాంగికి ఎక్కడికో తీసేళ్ళి చెప్పి మళ్ళీ ప్రాకృతంగా కూడా లోకాన్ని కూడా అనుగ్రహించాలి. ఎక్కడో సంచరిస్తే వీళ్ళందరూ ఏమవుతారంటే పాపనులు కూడా అనుగ్రహించాలి కదా. అందువల్ల ఏమన్నారంటే, నాయన సాముద్రిక లక్షణాలు ఉన్నాయి కదా, ఆ లక్షణములతో కూడిన అంగం కలిది అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు స్వరూప లక్షణాలు, తటస్థ లక్షణాలు అన్నీ పోయినాయి. అథవా సాముద్రిక శాస్త్రోక్త దివ్య లక్షణై ఉజ్వలాని సంపూర్ణాని దివ్యాని యాని అంగాని అవయవాహ శరఃపాణ్యాదయ స్యాసంతేతి. ఆమెకు ఉండేటువంటి చేతులు కానీ, చేతుల్లో రేఖలు కానీ, అంగుళులు కానీ సాముద్రిక శాస్త్రంలో ఏ ఏ రకంగా ఉంటే గొప్పవారు ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా ఈవిడ దగ్గర ఉన్నాయి. ఇంతకంటే కూడా మనం ఇంకో రకంగా చెప్పుకోవచ్చు. సాముద్రిక శాస్త్రోక్త లక్షణములు ఈవిడ దగ్గర ఉన్నాయని కంటే ఈమెను చూచి సాముద్రిక శాస్త్రం రాశారని చెప్పుకోవచ్చు. ఈవిడ సాముద్రిక శాస్త్రం ఈమెను చూసి రాసుకున్నారండి. ఇలా ఉంటే గొప్పదవుతారు. దానిలో కొంతమందికి ఏదో ఒకటి ఉంటుంది. అజానుబాహు అయితే చక్రవర్తి అవుతాడు, ఒకడు అజానుబాహు అవుతాడు. కానీ బుద్ధిమంతుడు కాడే అజానుబాహు అయినంత మాత్రంతో చక్రవర్తి అయిపోతాడా? అది కూడా ఒకటి. ఇప్పుడు కొన్ని ఉద్యోగాలకి చాలా ఇంత హైట్ ఉండాలి అని నియమం ఉంటుంది. అందుకోసం శరీరాన్ని కేవలం అంత హైట్ మాత్రం పెంచుకొని నేను ఇంత హైట్ ఉన్నాను వెళ్ళానంటే సర్టిఫికెట్ ఏదంటాడు, వాళ్ళ సర్టిఫికెట్ ఉంటే టాలెంట్ ఏదంటాడు, అది ఉంటే ఎక్స్పీరియన్స్ ఏదంటాడు, ఏదో అడుగుతూనే ఉంటాడు. అంటే అన్నీ కలిసి రావాలి కదా. అందులో కేవలం ఇవాళ చాలామంది సర్జరీలు చేయించుకుని ఎలా కావాలంటే అలా సాముద్రిక లక్షణాలు తయారవుతున్నారు. ఇదేం లాభం లేదు. అందువల్ల ఈమెను చూసే సాముద్రిక శాస్త్రం రాశారంటే భగవంతుడు. అందువల్ల సాముద్రిక శాస్త్రోక్తంలో ఉండేటువంటి దివ్యమైన లక్షణములతో ప్రకాశించేటువంటి సంపూర్ణమైన ఆ దేదీప్యమానమైన అంగములు అనగా శిరస్సు, చేతులు, కాళ్ళు మొదలగు కలిగినటువంటి ఆ అమ్మకు పేరు లక్షణోజ్వల దివ్యాంగి. ఆయనకి సులభంగానూ చెప్పడం తెలుసు. బ్రహ్మవేత్తలకు తల పగలగొట్టుకున్న అర్థం కాని రీతిలో చెప్పడం తెలుసు. అందువలన ఆచార్యులు వారి గురించి ఆయన శిష్యుల్లో ఒక ఆయన ఉన్నారు, ప్రసన్న గంభీరుడు అని అన్నారు. ప్రసన్న గంభీరుడు అంటే ఈయన లోతు ఎంత తెలుసుకోవడం మన వల్ల కాదు, కానీ చూస్తే
ఆయన దగ్గరికి వెళ్ళి ఒళ్ళో వెళ్ళి కూర్చోవాలి, ఆయన్ని ముట్టుకోవాలి, ఆయనతో చాలా చదువుగా మాట్లాడాలి అని మాత్రం అనిపిస్తూ ఉంటుంది. ప్రసన్నంగా ఉంటారు. అదే సమయంలో చాలా గాంభీర్యంగా కూడా ఉంటుంది. దగ్గరికి వెళ్ళేదాకా బాగా ఉంటుంది, అక్కడికి వెళ్ళేవాడికి భయం వేస్తుంది, నోరు విప్పడానికి వీల్లేదు. అందువల్ల ప్రసన్న గంభీరులు ఆచార్యులు. లక్ష్మణోజ్వల దివ్యాంగి లక్షకోట్యండ నాయక. 1,00,000 కోటి బ్రహ్మాండానికి నాయకురాలు. 1,00,000 కోట్యండ నాయక లక్షానిచ కోటయశ్చ అన్నప్పుడు ఈయన నెంబర్ని చెప్పరు ఆచార్యులు. 1,00,000 కోట్లు అంటే అయిపోయింది. అంటే ఇప్పుడు లెక్క పెట్టడానికి వీలైనటువంటి బ్రహ్మాండాలంటే ఇది ఎవరైనా చేయొచ్చు. ఈ నాయకత్వం అమ్మకు అనంత కోటి బ్రహ్మాండ నాయిక అని చెప్పాలి. అందువల్ల అసంఖ్యాత అంటే అపరిమితాని అంటే 1,00,000 కోట్లు అంటే అసంఖ్యాతములు అంటే అపరిమితం. అసలు దానికి పరిమితి అనే మాట లేదు. మరి 1,00,000 కోటి ఎందుకన్నారంటే ఏమనేది నేను ఏదో ఒకటి అవ్వాలి కదా. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి అంటే ఏం చెప్తారండి? ఒక మహారాజు గారు ఏం చేశాడంటే, రాజులకి బుద్ధి పరీక్షను చేయడంలో వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. ఒక రోజున అలా విహారానికి వెళ్తూ చాలామంది పండితులు ఆయన పక్కన ఉన్నారు, బుద్ధిమంతులు, మంత్రులు చాలామంది ఉన్నారు. అక్కడ చాలా పెద్ద చింత చెట్టు, చాలా పెద్దది. ఆయన ఏం ప్రశ్న వేశారంటే, నేను ప్రశ్న వేసిన సమనంతరం ఒక 4 క్షణాల మధ్యలో ఎవరైతే సరిగ్గా సమాధానం చెప్తారో వారికి నా అర్ధరాజ్యం ఇస్తారని. ఏమిటండి ప్రశ్న? ఈ చింత చెట్టులో ఎన్ని ఆకులు ఉన్నాయని చెప్పాలి. ఎవరికి వాడు ఊరుకున్నారు. ఎందుకంటే అక్కడ సగం ఆకులు రాలుతున్నాయి, కొత్తగా వస్తున్నాయి. దీన్ని ఎవరైనా చెప్తారు అసలు? ఇది ఎలా పెడతారు? అది కూడా 4 క్షణాలు. ఒకళ్ళు లేచాడు, కాళిదాసు. నేను చెప్తున్నాను, నేను చాలా త్వరగా చెప్తాను, మీరు అక్కడ నెంబర్లు వేసుకోవాలన్నాడు. గడగడగడగడ ఇన్ని కోట్లు ఇది అని చెప్పేశాడు. రాజుగారిగా ప్రమాణం ఏంటన్నాడు, అది లెక్క పెట్టి చూడండి, లేకపోతే నన్ను అడగండి. అక్కడ లెక్క పెడతాడండి చెట్టు. ఇది వీడికి అయ్యే పనే. కానీ వాటిని కూడా లెక్కించవచ్చు, నిజానికి అది పరిమితం. కానీ అమ్మకి ఇలా కాదే, అసంఖ్యాతాని అపరిమితాని. ఇవి ఎందుకు అపరిమితములు అని దీని మీద ఒక విచారణ చేశారు. ఏదో అపరిమితమని మనం అనేసేస్తే అపరిమితాలా? అపరిమితమని ఎందుకు అనాల్సి వచ్చింది అని. ఈ సృష్టి ఎంతకాలంగా జరుగుతున్నది? ఇప్పుడు ఒక సృష్టిలో మనం ఉన్నాం. దీనికి ముందు ఒక సృష్టి ఉంది, దానికి ముందు ఒక సృష్టి ఉంది, దానికి ముందు ఒక సృష్టి ఉంది. ఇలా సృష్టిలు వెళ్తూ ఉంటే మొట్టమొదటి సృష్టి ఏదని ఎవడైనా చెప్పగలడా? యః కల్పః స కల్పపూర్వ. ఏ కల్పమైతే ఉన్నదో దానికి ముందు ఒక కల్పం ఉంది, దానికి ముందు ఇంకో కల్పం ఉంది. ఎందుకంటే ఇది అనాది సంసారం అని మన సంకల్పాల్లో చెప్తూ ఉంటాం కదా. అనాద్య విద్యావాసనయా ప్రవర్తే అస్మిన్ సంసార సాగరే. మీరు చెప్తూ ఉంటారా అండి? అనాది అని చెప్తారా లేదా? అంటే ఈ సంసారం అనేది కాకి అసలు ఆరంభమే లేదు, కానీ అంతం ఉన్నది. మనకి ఈశ్వరానుగ్రహం వల్ల అంతం కూడా లేదంటే మనకి ఏదేం లేదు. సంసారానికి అంతం ఉంది, అది మాత్రం లేదు. అందువల్ల నేను ఎప్పుడు పుట్టాను అని అన్నాం అవసరం, ఎప్పుడు ముక్తుడినైతాను అని చూసుకో. ఆచార్యులు అన్నీ ఈ మాట ఒకటి ప్రశ్నించారు, మీరు చెప్పండి అసలు జీవుడు ఎప్పుడు పుట్టాడు?
ఆయన అన్నాడు, ఒక పూరిటింట్లో ఒకడెవడో కూర్చున్నాడు. చాలామంది పిల్లలు, చాలామంది అతిథులు వచ్చారు, బంధువులు వచ్చారు, ఏదో కార్యక్రమం చేసుకుంటున్నాడు. ఇలాగే జ్యేష్ఠ మాసం ఏమండి, ఈరోజు ఎంత ఎండలు వస్తున్నాయి, ఎంత ఎండలు వస్తున్నాయి. ఇటువంటి ఎండల్లో ఏదో వాళ్ళ ఇంట్లో కట్టెలు పెట్టి వంట చేసుకుంటూ ఉంటే ఉన్నదన్నట్టుగా కప్పు అంటుకుంది. కప్పు అంటుకున్న వెంటనే ఎవరికి వాళ్ళు ఇటు అటు పరిగెత్తుతున్నారు. పరిగెట్టి దాన్ని ఎలాగోలా ఉపశమించేయడానికి ఇక్కడ ఉండేటువంటి ఎక్కడో బిందులో ఉన్న నీళ్లు, ఆ నీళ్లు ఈ నీళ్లు పోసి ఏదో తాటాకులు తీసేస్తున్నారు, వాసాన్ని తీసేస్తున్నారు, ఏదో హడావిడి చేస్తున్నారు. అక్కడ ఎవడైనా అసలు ఒకడు ఈ అగ్ని ఎలా వచ్చింది, ఎలా అంటుకుంది అని ప్రశ్నించేవాడు ఆ ఇంటివాడు అవుతాడా? రోడ్డు మీద పోయేవాడు ప్రశ్నించవచ్చు. ఆ ఇంటివాడు ఎలా బయటపడతారా నాయన, ఎంతవరకు ఎలా రక్షించుకోగలం, దొరికినంతవరకు గుడ్డో గోచో బియ్యమో పప్పో ఉప్పో ఎంతవరకు రక్షించుకోగలమని చూస్తాడా? ఇది అగ్నికుండల నుంచి వచ్చిన అగ్ని, లేకపోతే ఎవడైనా మరొక రోడ్డు మీద ఏదైనా చెత్త తగలబడితే వచ్చిన అగ్ని, ఇది విచారిస్తూ కూర్చుంటాడా? అందువల్ల నీవు నిజానికి ముముక్షువైతే, ఇప్పుడు నీ నెత్తి మీద జుట్టు తగలబడి మండుతూ ఉంటే సంసారంలో ఉండి నీవు దీని నుండి బయటపడడానికి ప్రయత్నించాలా, ఇది ఎలా వచ్చిందని ప్రయత్నించాలా? ముముక్షు కాకపోతే నీకుతో నాకు మాటలు లేవు. ముముక్షు అయితే అసలు నీకు ఇటువంటి విచారణ ఉండదు. ఆ ఇంటివాడు ఏం చేస్తాడో, ఎలా బయటపడాలి అనే విచారణ చేస్తాడు. అందువల్ల అనాది సంసారం కాబట్టి ఆయన చెప్తున్నారు, సంసారస్య అనాదిత్వేన భూత భవిష్యదాది భేదేన బహుసంఖ్యావత్వం అండానా. బ్రహ్మాండాలకి అనేక సంఖ్య, అపరిమితమైన సంఖ్య అని ఎందుకు చెప్పావంటే, సంసారం అనాది కాదండి. అనాది అయినటువంటి సంసారంలో ఎన్ని సృష్టిలు జరిగినాయో, ఇప్పుడు జరుగుతున్నాయో, ఇక జరగబోతున్నాయో ఏం చెప్తాం? అందులో వీటికి సంఖ్య పెట్టి ఎవడి వలన కాదు. ఇన్ని జరిగిన బ్రహ్మాండాలకు, ఇప్పుడు జరుగుతున్న బ్రహ్మాండాలకు, జరగబోయే బ్రహ్మాండాలకు ఇవే నాయిక, మళ్ళీ మారేదేమీ లేదు. ఇవాళ ఈమెకు 5 సంవత్సరాలంటేనే మాటేం లేదు. 5 సంవత్సరాలు వాళ్ళందరూ ఎవరంటే విశ్వనాయకులు అన్నారు. విశ్వనాయకులు అంటే అర్థం తెలుసా? విశ్వ అని 2 శబ్దాలు, ఈ రెంటికి నాయకులైతే విశ్వనాయకులు. విశ్వ అనే ఒక పదం కాదు, వి అనేది ఒక పదం, శ్వ అనేది ఒక పదం. ఈ రెంటికి నాయకులు ఎవరైందో వారు విశ్వనాయకులు. వి అంటే అర్థమేంటి? వి అంటే పక్షి, వి వయౌ వయ. వి అంటే పక్షి. గరుత్మంతుడికి వినాయకుడు అని పేరు, అంటే పక్షులకి నాయకుడు కదా ఆయన, పక్షిరాజు. అందువల్ల వి అంటే పక్షి అని అర్థం, శ్వ అంటే కుక్క అని అర్థం. అంటే పక్షులకి కుక్కలకి ఎవరైతే నాయకులో వారికి విశ్వనాయకులు అని పేరు. ఏమండి, అమ్మ అటువంటిది కాదు కదా, ఈవ నాయకత్వం వేరు. వాళ్ళందరికీ 5 సంవత్సరాలు ఎక్కువ ఆ విశ్వనాయకులకి, వీళ్ళు అలా కాదే. అందువల్ల ఈయన ఏం చెప్పారు? అపరిమితత్వం ఎందుకో చెప్తున్నారు. సంసారస్య అనాదిత్వేన భూత భవిష్యదాది భేదేన బహుసంఖ్యావత్వం అండానాం. అందువల్ల తాని అండాని చ హిరణ్యగర్భ విరాడాఖ్యాని సమష్టి వ్యష్ట్యాత్మన విశ్వతైజసోపాధిభూతాని తేషాం అధిష్టాన బింబ చైతన్యాత్మన నయతి స్వసత్తామాపాదయతీతి నాయిక. ఇప్పుడు 1,00,000 కోట్ల ఎండ నాయిక అన్నాడు. నాయిక అంటే మనం ఏదో ఏమనుకుంటామంటే
ఎవరైతే మనల్ని బాగా చూసుకుంటున్నారో అథవా మన మీద పెత్తనం చెలాయిస్తున్నారో వారిని నాయకులుగా అనుకుంటాం. పెత్తనం చెలాయించే వారికి నాయకులని పేరు లేదు. చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళే వాళ్ళకి నాయకులు అని పేరు. నయతి అని ధాతు. నయతి అంటే నడిపించేవాడు. ఎవడైతే నడిపించి తీరుతున్నాడో వాడు నాయకుడు. చిన్న పిల్లవాడు తప్పటి అడుగులు వేస్తూ ఉంటే అమ్మ చేత్తో పట్టుకుని మెల్లిమెల్లిగా అడుగులు వేయించి తీరుతోంది. ఆమె ఆ నాయిక. అందువల్ల ఒకసారి చెప్పారు, మీరందరూ నాయకులని ఎవరినో అంటాడండి. మా ఊళ్ళో నాయకులైతే మా రిక్షా వాళ్ళే నాయకులు అంటారు. వాళ్ళే కదండి తీయడు. మా ఊళ్ళో రిక్షా వాళ్ళే నాయకులు. ఎందుకంటే శాస్త్రం అదే చెప్పింది. నయతీతి నాయక, ఎవడైతే తీసుకుని వెళ్తాడు. అందువల్ల ఉపనయనంలో కూడా ఉపనేత అంటే ఆయన తీసుకుని వెళ్తాడు. అందువల్ల నాయకుడు. నాయకుడు అంటే పెత్తనం చేసేవాడని అర్థం కాదు. ఈమె ఏం చేస్తుంది? స్వస్వరూపాన్ని తీసుకెళ్తుంది. మన చేయి పట్టుకుని ఆమె స్వరూపంలో పూర్తిగా కలిసిపోయేంతవరకు చేయి విడిచిపెట్టకుండా ఆమె స్వరూపంలో కలుపుకుంటుంది. అంతవరకు తీసుకువెళ్తూనే ఉంటుంది. ఇది నాయిక అంటే అర్థం. ఏదో నాయకానంగానే నేను మొత్తం జనాలందరినీ ఆపేసేసి రోడ్డు మీద ఎవడు వెళ్ళకూడదు, వాడికి తలకాయ నొప్పి ఉండని, వాడు చావని, వాడు ఏదైనా చేయని, ఇది నాయకత్వం. ఇది కాదు నాయకత్వం. ఇదంతా విశ్వనాయకత్వం. ఈ నాయకత్వం వేరు. వాళ్ళ స్వస్వరూపంలోకి తీసుకుని వెళ్తుందట. దీని గురించి చాలా విచారణ ఉంది. తానిచ తాని దగ్గర నుంచి ఆరంభించి ఈయన ఒకే ఒక వాక్యంలో చాలా 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 విశేషణాలని మొత్తం పూర్తి చేస్తారు. అది ఎలా చేస్తున్నారు అని ఆ విశ్వ నాయకత్వం తన స్వరూపంలోకి, అందువల్ల స్వసత్తాం ఆపాదయతి. చైతన్యాత్మన అంటే బింబ చైతన్యాన్ని తనలోకి తెచ్చుకునేటువంటిది. అందువల్ల ఈమె నాయిక. నాయికారంగానే మనందరికీ ఏదో ఆమె వస్తే మొత్తం ప్రపంచం అంతా కూడా నాలుగు పక్కలా కట్టేస్తారు, మనం ఎటు వెళ్ళకూడదు. ఇది కాదు నాయకత్వం. మనందరినీ కష్టపెట్టే నాయకత్వం ఒక నాయకత్వమా? మనని తన స్వరూపంలోకి తేలే నాయకత్వమే. అందువల్ల తానిచ తాని దగ్గర నుంచి ఈ వ్యాఖ్యానం చదవాలి. ఓం లక్షకోట్యండనాయికాయై నమః. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ్.